భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీడిఎస్సి 2023 పరీక్షలు మరి కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 30 మధ్యలో జరగబోతున్నాయి. గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ కు తక్కువ వ్యవధి ఉన్నటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో అంటే అభ్యర్థులకు 4 వారాల పాటు సమయం ఇవ్వండి అంటూ మరి హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఈ షెడ్యూల్ కూడా మరి ఎన్నికలు ఉండేటటువంటి సమయంలోనే ఇవ్వడంతో మరి అభ్యర్థులు పరీక్షలు ఏ విధంగా రాస్తారు, అప్పుడు మరి వివిధ ఆంక్షలు అనేవి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి కూడా ఉంటాయి. మరి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏపీడిఎస్సి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. మరి మొత్తానికి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎన్నికలల్లా డిఎస్సి పోలింగ్ సమయంలో పరీక్షలు ఈ నెల 30 నుంచి ప్రారంభం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చిత్తశుద్ధి లేదు, సకాలంలో అంతరాయాలు లేకుండా పరీక్షలు నిర్వహించే ఉద్దేశం కనిపించదు. నోటిఫికేషన్ ఇచ్చాం, అది పూర్తయితే అవుతుంది, లేదంటే నిరుద్యోగుల కర్మ అన్నట్టుగా ఉంది జగన్ సర్కార్ తీరు. ప్రచార హోరు మధ్యలో డిఎస్సి టీచర్ల భర్తీ ఇష్టం లేని ప్రభుత్వం సాధ్యం కాని విధంగా షెడ్యూల్, పదే మార్పులతో విన్యాసాలు, అభ్యర్థులతో ఆడుకుంటున్న జగన్. ప్రభుత్వ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం. 14 రోజులు 2 సెషన్లు, సవరణ షెడ్యూల్ విడుదల. డిఎస్సిని సక్రమంగా నిర్వహించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు. దీనికి సంబంధించి ముందుగానే అనేక మెలికలు పెట్టడమే ఇందుకు కారణం. ఆ మెలికలపై ఏర్పడిన న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. డిఎస్సిని పూర్తి చేస్తే అది ప్రభుత్వ క్రెడిట్, ఒకవేళ పూర్తి చేయలేకపోతే అది ప్రతిపక్షాల కుట్ర అని ప్రచారం చేసుకోవడానికి అధికార పార్టీ సిద్ధమైంది. తాజాగా డిఎస్సి షెడ్యూల్ మార్పు చూస్తే నిజంగా టీచర్ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంతో ఇట్టే అర్థమవుతుంది. సరిగ్గా పోలింగ్ జరిగే సమయంలో పార్టీలు ప్రచారంతో ఊదరగొట్టే సందర్భంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 మధ్య డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. విచిత్రం ఏంటంటే ఎన్నికల కోసం ఇంటర్ 10th పరీక్షలను కొంత ముందుగానే నిర్వహిస్తున్న ప్రభుత్వం అదే డిఎస్సిని మాత్రం సరిగ్గా ఎన్నికల సమయంలో నిర్వహిస్తోంది. దీంతో ఈ డిఎస్సి జరిగినట్టేనంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలతో మార్పు. షెడ్యూల్ ప్రకారం మార్చి 9 వరకు టెట్ పరీక్షలు జరగాలి, కానీ 6వ తేదీతోనే ముగిశాయి. అలాగే మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం కావాలి. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చూస్తే టెట్ పరీక్షల ముగింపునకు డిఎస్సి పరీక్షల ప్రారంభానికి మధ్య 6 రోజుల వ్యవధి ఉంది. దీనిపై అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కనీసం 4 వారాల గడువు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయితే కనీసం 4 వారాలు అని చెప్పి అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా డిఎస్సిని ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పోలింగ్ సమయంలో కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయని తాజా షెడ్యూల్లో తెలిపింది. దాదాపుగా అదే సమయంలో అసెంబ్లీ, లోక్సభ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ మాసం 3వ వారం నుంచి నెలాఖరులోగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయినా సరే సరిగ్గా అదే టైంలో డిఎస్సి పెడితే పరీక్షలు ఎలా రాస్తారు? ఆ సమయంలో పరీక్షా కేంద్రాలు చేరుకోవడానికి కూడా అనేక ఆంక్షలు ఉంటాయి. ఇవన్నీ సాధ్యమేనా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మెలికలు పెట్టింది ఎవరు? పోని ప్రభుత్వం అంతా సక్రమంగానే చేసిందని అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం వల్లే షెడ్యూల్ మార్చాల్సి వచ్చిందని భావిద్దామని అనుకున్నా అందులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్ లోనే పాఠశాల విద్యాశాఖ అనేక మెలికలు పెట్టింది. ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించి వివాదం కావడానికి పాఠశాల విద్యాశాఖ పునాది వేసింది. దానిపై అభ్యర్థులు న్యాయస్థానానికి వెళ్తారని తెలిసి కూడా సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా బిఈడి అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అర్హులని పేర్కొంది. దీంతో వెంటనే అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇక గతంలో ఎప్పుడు లేని విధంగా వారం రోజులు కూడా వ్యవధి లేకుండా వరుసగా టెట్ డిఎస్సిలు నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికింది. టెట్ రాశాక కొంత సమయం ఇస్తే అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతారు. కానీ అవేం తమకు పట్టనట్టుగా 6 రోజుల వ్యవధిలో డిఎస్సి పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చింది. ఇప్పుడు ఆ షెడ్యూళ్లను మార్చుకోక తప్పలేదు.
భర్తీ ఇష్టం లేదు. జగన్ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తొలి నుంచి ఆసక్తి చూపలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మెగా డిఎస్సి వేస్తానని హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. అసలు టీచర్ పోస్టుల ఖాళీలే లేవని ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించిన ప్రభుత్వం హడావిడిగా 6100 పోస్టులతో డిఎస్సిని గత నెలలో ప్రకటించింది. అంటే ఎన్నికలకు 2 నెలల ముందు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ సమయంలో నోటిఫికేషన్ ఇస్తే పరీక్షల ప్రక్రియ సజావుగా సాగదని ప్రభుత్వానికి తెలుసు. ఈ నెల 30 నుంచి డిఎస్సి పరీక్షలు. ఏపీ డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సి పరీక్షలు జరుగుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్షలు ప్రారంభం కావాలని, కానీ పలు కారణాలతో వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. నెల వ్యవధిలో 14 రోజులు పరీక్షలు జరుగుతాయని, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 20 నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చని, 25వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే డిఎస్సి షెడ్యూల్ ను విడుదల చేసింది. కానీ కరెక్ట్ గా ఆ డిఎస్సి పరీక్షలు అనేవి ఏవైతే ఎన్నికల షెడ్యూల్ అనేది ఉంటుందో ఆ ఎన్నికల షెడ్యూల్ తో మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మరి ఏప్రిల్లోనే ఎన్నికలు జరిగితే ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, మరో పక్క ఎన్నికలకు సంబంధించినటువంటి హోరు హడావిడి అంతా కూడా ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలోనే మరి ఏపీడిఎస్సి అభ్యర్థులు కూడా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇది చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ సమయంలోనూ పరీక్షలు నిర్వహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది అనే దాన్ని ఒకసారి మనం విశ్లేషించినట్లయితే మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పరీక్షలు అనేవి పూర్తి చేస్తే మరి క్రెడిట్ అంతా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వస్తుందని, ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ పరీక్షలు అనేవి నిర్వహించినటువంటి పరిస్థితులు ఏర్పడితే మరి ఆ క్రెడిట్ అంతా కూడా రాబోయే ప్రభుత్వానికే వెళ్తుంది తప్ప తమకు రాదు అనే ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం హడావుడిగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోనీ ఇటువంటి క్రెడిట్ కావాలి అనుకున్నప్పుడు గత 5 సంవత్సరాలుగా మరి ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలాన్ని మరి వృధా చేసినటువంటి ప్రభుత్వం తీరా చివరికి వచ్చిన తర్వాత నిరుద్యోగులు చాలా చోట్ల నిరసనలు ధర్నాలు చేయడంతో మరి నిరుద్యోగుల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం తీరా చివరిలో మరి హడావుడిగా ఏపీ టెట్ అనేది నిర్వహించడం, ఏపీ డిఎస్సిని కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడం అంతా కూడా జరిగింది. ఆ డిఎస్సి నోటిఫికేషన్ అయినా సక్రమంగా ఇచ్చిందా అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఎన్సిటి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం బిఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అని తెలిసినప్పటికీ కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ లో ఆ నిబంధన ఉంచడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మరి ఈ నిబంధన మీద అభ్యర్థులు కోర్టుకు వెళ్తారని తెలిసినప్పటికీ మరి అదే నిబంధనను ఇచ్చి మరి చాలా సమయాన్ని వృధా చేయడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు ఊరికే ఉన్నటువంటి ప్రభుత్వం తీరా ఎన్నికలకు ముందు హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం, మరోపక్క మరి నిరుద్యోగులంతా కూడా ధర్నాలు మరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వారు ఇంట్లోనే ఉంటూ మరి ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కనిపించకుండా కవర్ చేయవచ్చు అనేది కూడా మరో ఉద్దేశంగా ఇక్కడ అర్థమవుతోంది. మొత్తానికి ఎన్నికల సమయంలోనే డిఎస్సి షెడ్యూల్ ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం అభ్యర్థులతో ఆడుకుంటుంది అనే విషయం అర్థమైపోతోంది. మరి ఇది ఏపీడిఎస్సి 2024కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.